మమ ప్రతిజ్ఞాంచ నిబోధ సత్యాం రుణే ధర్మమృతా జీవితాశ్చ రాజ్యంచ పుత్రాశ్చ యశోధనంచ సర్వం న సత్యస్య కలాముపైతి. ఓ భీమసేన, ఈయన సత్యమైన ప్రతిజ్ఞను గ్రహించు. ఇది సత్యమైన ప్రతిజ్ఞ, ఇది నేను దాటలేను. నేను మోక్షం కన్నా జీవితం కన్నా కూడా ధర్మాన్నే కోరుకుంటూ ఉంటాను. ఆ ధర్మం అది, నా ప్రతిజ్ఞ ఒక ధర్మం, దాన్ని నేను కోరుకుంటా. నాకు మోక్షం వద్దు, నాకు రాజ్యం వద్దు, నాకు ధర్మమే కావాలా. రాజ్యం, పుత్రులు, కీర్తి, ధనం అన్నీ కలిసినా కూడా సత్యానికి 16వ వంతులో కూడా సమానమైన కావని గ్రహించు అన్నాడు ధర్మరాజు. క్షుల్లకమైనటువంటి దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ధన కనక పుత్ర సంపత్తును కోరుకుంటున్నావు. నువ్వు అన్ని దాంట్ల కన్నా కూడా, మోక్షానికన్నా కూడా సత్యము, ధర్మం ఒక్కటే నాకు ముఖ్యమైంది. మీరు దాన్ని అనుసరిస్తారా లేదా అనే విధంగా చెప్తున్నాడు. ఎక్కువ మాట్లాడుకోకుండా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, ఇద్దరు పొడిచి మాట్లాడారు. అవి మళ్ళీ ఇంకో పర్యం మనం అంతా చదువుకుంటే, ఇంకో పర్యం మనం వింటే, ఇవంతా వేదాంతంతో కలిగినటువంటి ఆత్మ సామ్రాజ్యానికి వెళ్ళేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఈ ద్రౌపది మాట్లాడింది, దానికి ధర్మరాయ సమాధానం చెప్పింది. భీముడు మాట్లాడిన దానికి ఇప్పుడు సమాధానం చెప్తూ ఉండేది. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కలిగించేది కానీ కథ కాదు ఇది. మీకు ఏదేది సమస్యలు వస్తాయో దాంట్లో ఉన్నాయి, ఈ అధ్యాయంలో ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. ధర్మరాజు అభిప్రాయాన్ని భీముడు విని ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీటిలోని నురగలాగా, చెట్టున ఉన్న పండులాగా నువ్వు కూడా కాలం బంధించిన మరణధర్మం గల మనుష్యుడవని గుర్తించుకో. అంటే నువ్వు మనుష్య రూపంతో వచ్చావని గుర్తించుకో. వదలటం లేదు, ఇంకా వాదిస్తున్నాడు. కాలం అన్నిటినీ అంతం చేస్తుంది, అందరినీ సంహరిస్తుంది, బాణంలాగా వేగంగా కదులుతుంది, అనంతమైనది, అప్రమేయమైనది. కాలం జలప్రవాహంలాగా ప్రవాహశీలమై ఉంది. నువ్వు అటువంటి కాల సహాయంతో దుర్యోధనుడితో సంధి చేసుకోవాలని అనుకుంటున్నావు. ఓ కుంతీనందన, సూది మనకు కొంచెం కాటుక పొడి అంటుతుంటే అది క్షీణిస్తుంది. అలాగే ఒక్కొక్క నిమిషం గడుస్తూ ఉంటే ఆయస్సు కూడా క్షీణిస్తూ ఉంటుంది. అంటే నిదానంగా చూస్తాంలే అనే విధంగా ఉన్నాం, అది కాదు అని అర్థం. అటువంటి క్షణభంగురమైన జీవితంలో మానవుడు సమయం కోసం ఎలా నిరీక్షిస్తాడు? యో నూనమమితాయుః స్యాత్, యో నూనమమితాయుః స్యాత్ అథవాపి ప్రమాణవిత్ సకాలం వై ప్రతీక్షేత, సకాలం వై ప్రతీక్షేత సర్వప్రత్యక్షదర్శివాన్, సర్వప్రత్యక్షదర్శివాన్. ఆయస్సుకు పరిమితి లేనివాడు, లేదా తనకెంత ఆయస్సుందో నిశ్చయంగా తెలిసినవాడు, అన్నిటినీ ప్రత్యక్షంగా చూసేవాడు మాత్రమే కాలం కోసం నిరీక్షిస్తాడు. తెలిసిండాల నేను రోజు బతుకుతానని, అందుకని చూస్తాములే అనుకోవాలా. మనం 13 సంవత్సరాలు తగిన సమయం కోసం నిరీక్షించాలి. ఈ 13 సంవత్సరాల్లో మన ఆయస్సు తగ్గుతుంది, మనం మృత్యువుకు దగ్గరగా అవుతాం. దేహం ధరించిన వారికి మృత్యువు నిత్యము అతి సమీపంగా శరీరంలోనే ఉంటుంది. మృత్యువు ఎప్పుడు దగ్గర ఉంటుంది? పుడుతూనే మృత్యు దగ్గర. పుడుతూనే ఎన్నెళ్ళు పాపకి? 3 నెలలు. 3 నెలల
అంటే పుడుతూ ఉండగానే 3 నెలలు మృత్యువుకి దగ్గర అవుతున్నాడు. 3 నెలలు అయిపోయింది, గడిచిపోయింది. అందువల్ల మరణానికంటే ముందే రాజ్యం పొందటం కోసం ప్రయత్నం చేద్దాం. అంటే 13 ఏళ్ల లోపల చచ్చిపోతామనే విధంగా మాట్లాడుతున్నాడు. ఏమో ఎక్కడేమైపోతామో తెలియదు కదా. మనకు ఆయుస్సు గురించి లెక్క మనకు తెలుసా అన్నయ్య? అందుకని మరణం ఎక్కడుంటుంది? ప్రతి మనిషిలో వాళ్ళ శరీరంలోనే ఉంటుందంట మరణం. మృత్యువు కాచుకొని ఉంటుంది. ఏ సమయం చూసుకోవాలన్నా ఈ మృత్యువు ఎట్లా ఏ విధంగా వీడిని తీసుకుపోవాలా? నీళ్లలో పడేసి తీసుకుపోదునా, అగ్నిలో పడేసి తీసుకుపోదునా, యాక్సిడెంట్ వేసి తీసుకుపోదునా, ఊపిరి తిత్తులు ఆగి తీసుకుపోదునా, గుండె ఆగి తీసుకుపోదునా, కలరా వచ్చి తీసుకుపోదునా, ప్లేగ్ వచ్చి తీసుకుపోదునా, 1, 2, 3 శత్రువులు కొట్టి తీసుకుపోదునా, ఎక్కడ రాసిందో నీకు అక్కడ రెడీగా ఉంటుంది. యమధర్మరాయ దూతలు చుట్టుతూ ఉంటారు, ఆ టైం కోసం చూస్తూ ఉంటారు. అన్నయ్య 13 ఏళ్ళు కరెక్ట్గా ఉంటాం గ్యారంటీ అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఈ 13 ఏళ్ళ లోపల మనము చచ్చిపోకపోవచ్చు, చెప్పలేను. 13 ఏళ్ళు పోయింది కదా, మనకు మృత్యు దగ్గరికి వెళుతున్నాం కదా మనం. ఒకవేళ 13 ఏళ్ళు ఉన్నామనుకో మృత్యు దగ్గరికి వచ్చేట్టే, ఒకవేళ ఉండకపోయిన మృత్యువు చచ్చిపోయినట్టే కదా మనం. ఈ లాజిక్గా అడుగుతున్నాడు ఈయన భీమసేనుడు వాయువు కదా. ఏ మానవుడి ప్రభావం లోకానికి తెలియకుండా పోతుందో, మానవుడి యొక్క ప్రభావం చాలామందికి లోకానికి తెలియకోకుండా పోతుందో, అతడు భూమికి భారంగా మిగిలిపోతాడు. లోకానికి తెలియలా, కాస్తో పాస్తో లోకానికి సహాయం చేయాలా. ఆ సహాయము చెయ్యనటువంటి వాడు ఊరికే వేస్ట్. అందుకని 10 మందికి ఒక్కరికైనా ఉపయోగపడాలా ఫ్యామిలీలో, పోనీ అట్లీస్ట్. అతడు తనలోని వైరాలను తొలగించుకోకుండా ఎద్దులాగా దుఃఖాన్ని పొంది నశిస్తాడు. అంటే దుఃఖాన్ని తొలగించుకోవాలి, కానీ లేకపోతే తనలోనే పెట్టుకునే ప్రయోజనం. యోన యాతయతే వైరం అల్పసత్వోద్యమః పుమాన్ అఫలం జన్మ తస్యాహం మన్యే దుర్జాతజాయినః. బలము ప్రయత్నము తక్కువగా ఉన్నవాడు తనలోని శత్రుత్వాన్ని బయటకు పంపించకపోతే అతడి జన్మ అతి దయనీయంగా మారుతుంది. ఓ రాజా, నీ 2 బాహులు బంగారంపై అధికారం కలిగి ఉన్నాయి. నీ కీర్తి పృథు చక్రవర్తితో సమానంగా ఉంది. బంగారంపై అధికారం అంటే యుద్ధంలో నువ్వు గెలచచ్చు, ఈ ప్రపంచమంతా నీదే అని నీ చేతుల్లో ఉంది అని అర్థం. అక్కడ బంగారంపై అధికారం ఉందంటే ఇప్పుడు బంగారు ఎక్కువ విల ఉంది, అది కాదు చెప్తున్నా. గగనానికి ఏరిగిపోయింది ఇప్పుడు బంగారు. అటువంటి బంగారంతా నీ చేతిలో ఉందంటే ఇంకే 2 కేజీలు ఇట్ట పారే అనేసి మనం. అది సరి అంటే ప్రపంచమంతా నీ చేతిలో ఉందని. యుద్ధంలో శత్రువును వధించి బాహుబలంతో సంపాదించిన ధనాన్ని అనుభవించు. అంటే నీ చేతులకు అంత గట్టి బంగారు గట్టి ఉంది అని అర్థం. మళ్ళీ అదే చెప్తున్నాడు. తనను మోసగించిన శత్రువును చంపినవాడు, మోసగించినవాడు కదా వాడు, వాడిని చంపినవాడు ఒకవేళ నరకంలో పడినా సరే అది అతడికి స్వర్గం వంటిదే అవుతుంది. స్వర్గంలో పొందే ఆనందాన్ని లభింపజేస్తుంది. అసహనం వల్ల కలిగిన బాధ అగ్ని కంటే కూడా ఎక్కువ మంటను పుట్టిస్తుంది. అటువంటి అసహనంతో నేను తపిస్తున్నాను. రాత్రి పగలు నిద్రించటం లేదు. విలువిద్యలో ఈ అర్జునుడు శ్రేష్ఠుడు. ఈతడు గుహలోని సింహం బాధపడుతున్నట్లుగా ఎంతో బాధపడుతున్నాడు. లోకంలోని వీరులందరినీ ఈ శక్తిమంతుడు ఎదిరిస్తాడు. జగతిలో ఈ అర్జునుడికి అర్జునుడే ఏకైక వీరుడు.
ఏనుగు కోపాన్ని నిగ్రహించుకోలేని విధంగా ఈ అర్జునుడు తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఈ నకుల సహదేవులు కుంతీదేవికి ప్రీతి కలగాలని కోరుకుంటూ మాట్లాడుకోకుండా మూగవారిలాగా ఉంటున్నారు పాపం. శృంజ వీరులతో పాటుగా బంధువులందరూ మేలునే కోరుకుంటున్నారు. నేను ద్రౌపది మాత్రమే ఎంతో బాధను పొందుతున్నాం. నేను చెప్పేది అందరికీ ఇష్టంగా ఉంది. మనమంతా కష్టంలో ఉన్నాం. అందువల్ల అందరూ యుద్ధాన్నే కోరుకుంటున్నారు. మనకంటే అల్పమైన బలం గల నీచులు, ఆ దుర్యోధనుడు మొదలైన కౌరవులు, వారు మన రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నారు. ఇంతటి ఘోరమైన ఆపద ఇంకేముంటుంది? ఇంతటికంటే దుఃఖం ఏముంటుంది? నువ్వు సహజంగానే దయగలవాడువు, మృదు స్వభావం గలవాడువు. అందువల్లే మనం ఇంతటి కష్టాలను అనుభవిస్తున్నాం, సహిస్తున్నాం. అందువల్లే నిన్ను ఎవరూ పొగడటం లేదు. నీ బుద్ధి ధన సంపాదన మీద లేదు. కేవలం మంత్రాలను చదివే శ్రోత్రియుడి బుద్ధిలాగా ఉంది. నీకిప్పుడు గురూపదేశం చేసేవాడు లేడు. నీకు ధనం గురించి, రాజ్యం గురించి బాగా అర్థమయ్యేలాగా చెప్పేవాడే లేడు. నువ్వు విప్రుడిలాగా ఉన్నావు, ఏదో ఒక బ్రాహ్మణుడిలాగా ఉన్నావు. అసలు ఈ క్షత్రియ వంశంలో నువ్వు ఎలా పుట్టావయ్యా? నాకు తెలియటం లేదు. ధర్మాన్ని ఏదో మోపుకొని వచ్చినట్టుగా పుట్టి ఏదో బ్రాహ్మణులాగా కూర్చున్నావు. అయ్యో, ఏంటి ఇది? వెళదాం, ఎక్కడైనా బ్రాహ్మణార్థానికి వెళ్దాం పదా. క్షత్రియ జాతిలో సాధారణంగా క్రూర బుద్ధి గలవారు జన్మిస్తారు కదా. మనువు చెప్పిన రాజధర్మాలు నీకు తెలుసు కదా. అలాంటి నువ్వు క్రూరులు, మోసగాళ్ళు, మన మేలును వ్యతిరేకంగా ఆచరించేవారు, శాంతి లేని చిత్తం గలవారు, దురాత్మలు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుడి కుమారులను ఎందుకు క్షమిస్తున్నావు? లేయి పైకి. ఇప్పుడు లేచేం ప్రయోజనం? మాటిమాటికి బుద్ధి, బలం, శాస్త్రజ్ఞానం కలిగి ఉన్న నువ్వు కొండ చిలువలాగా ఎందుకని ఏమీ చేయటం లేదు. నువ్వు అనుకొండలాగా ఉన్నావు. నువ్వేమిటిది? ఓ ధర్మరాజా, అజ్ఞాతవాస సమయంలో మనం కనిపించుకోకుండా ఉండాలని ఆ దుర్యోధనుడు అన్నాడు. వాడి దగ్గర నువ్వు దాగి ఉండగలను అనుకుంటున్నావు. వాడి దగ్గర వెళ్ళి దాక్కోపో, బాగుంటుంది అనే విధంగా అంటుంది. కోపం వచ్చింది వీడికి. నా దగ్గర వచ్చి దాక్కుంటాడు అని అనుకుంటున్నాడు వాడు. దాగి ఉండగలం అనుకున్నా. ఇది ఎలా ఉందంటే, పిడికడి గడ్డి పరకలతో హిమాలయ పర్వతాన్ని కప్పుదాం అనుకున్నట్లుగా ఉంది. ఇంత గడ్డితో హిమాలయ పర్వతం కప్పినట్టుగా ఉంది. ఈ భూమంతా ప్రసిద్ధి పొందిన నువ్వు, ఆకాశంలో సూర్యుడిలాగా ఉన్న నువ్వు ఎట్లాగా నువ్వు అజ్ఞాతంగా సంచరించలేవు. ఖండితం ఎక్కడ నువ్వు దాక్కుండా కనిపెడతారు. అజ్ఞాతంగా సంచరించలేవు, అందుకని కనిపెట్టచ్చు, మళ్ళీ పంపించవచ్చు. ఎంత బుద్ధి వాళ్ళది. మేమైనా ఎక్కడైనా దాక్కోగలంగా, నువ్వు దాక్కుంటావా? బాబోయ్, నువ్వు ఎక్కడా దాక్కోలేవు. ధర్మమూర్తివి కదా నువ్వు. ధర్మమే అని కూర్చున్నావు. కనిపెట్టేస్తారు నిన్ను. నువ్వు ఒక్కడే ప్రపంచంలో అందరిని ఒక్కడే ధర్మం పట్టుకున్నావు, ఇంకెవరికి లేదు. అందుకని నేను కనిపెట్టేస్తారు. నీరు సమృద్ధిగా ఉన్న చోట ఫలపుష్పాలతో శోభిస్తున్న సాలవృక్షంలాగా, ఐరావతంలాగా ఉన్న ఈ అర్జునుడు అజ్ఞాతంగా ఎలా ఉంటాడయ్యా? ఉండలేడు. ఈతను కూడా ఉండలేడు. సింహం వంటి పరాక్రమం గల నీ చిన్న తమ్ముళ్ళైన ఈ నకుల సహదేవులు కూడా అజ్ఞాతంగా ఉండలేరు. అంటే ఏంటి? మనం కష్టపడి 13 ఏళ్ళు కష్టపడితే కొనా సంవత్సరంలో కనిపెట్టి మళ్ళీ పంపిస్తారు. అందుకని ఎట్లా మనం ఇదే అయిపోతుంది, ఇక్కడే క్షీణించిపోతాము, లేయి యుద్ధానికి వెళదాం, మనం ఇదంతా వద్దు అంటున్నాడు. వీరపుత్రులను కన్న తల్లి, పవిత్రమైన కీర్తి గలది, రాకుమారి అయినటువంటి ద్రౌపది లోకంలో గొప్ప పేరు పొందింది. ఈమె కూడా అజ్ఞాతంగా నివసించలేదు. ఎక్కడ దాక్కున్నా కూడా, ఎక్కడ
ఈ పర్వతం, పెద్ద పర్వతం పిడికడు గడ్డి కప్పినట్టుగా అవుతుంది మన కథ. పిడికడు గడ్డితో పర్వతం కప్పబడుతుందా? మూసుకుంటామా? లేదే. మనకు ఆ కప్పు సాలుతుందా? పిడికడు గడ్డి. ఆ పరిస్థితి ఉంది మనకు. 13 సంవత్సరాలు ఏదో పోన్లే అనుభవిస్తాం, ఏదో పిక్నిక్గా తిరుక్కుందాం, మనం హాయిగా ఉందాం, అది ఇది చూసుకుందాం, అన్ని చోట్ల మనం అన్ని క్షేత్రాలు చూసుకుని బాగుంటుందిలే. లాస్ట్ ఇయర్దే మనకు ఉండేది. ఆ కడపటి సంవత్సరమే మన చేత కాదు, నీ చేత కాదు, ద్రౌపది చేత కాదు. అసలు ఎట్లా నేను ప్రజలందరికీ తెలుసు. ఇక నా సంగత, నేను అసలు దారిలో పోతుంటే భీముడు అని కనిపెడతారు నన్ను. ద్రౌపది స్వయంవరానికి వెళ్ళినప్పుడే కనిపెట్టారు. భీముడిలాగా ఉన్నాడు చూడు, భీముడిలాగా ఉన్నాడు. భీముడు అని చెప్పకపోయినా భీముడిలాగా అన్నారు. నాలాగా ఒకరిని చూస్తాం అన్నయ్య, చూపించు. నీలాగా ఒకరిని చూపించు. అబ్బా నీలాగా ఎవరు దొరకలే. నాలాగా ఎవరైనా దొరుకుతారేమో కానీ పైలవాన్లు నీలాగా మాత్రం దొరకరు, ద్రౌపదిలాగా దొరకరు. ఇక అర్జునుడిలాగా దొరకరు. నాలాగా ఉంటారులేంటి. అర్జునుడిలాగా ఉన్నా తిని నాలాగా ఉంటారు. అర్జునుడిలాగా మాత్రం ఉండరు ఎవరు కూడా. ఆ సంవత్సరమే మనం ఎట్లా, అందుకని మనం చిక్కుకుంటాం. అది చిక్కుకోననే దృష్టి చేశాడు ఆ ధృతరాష్ట్రుడు. అన్యాయం చేసేసాడు మనకు. నాన్నలు అన్నట పనిలేక, నాన్న మాట నువ్వు విన్నావట పనిలేక. నేను ప్రజలందరికీ తెలుసు అంటే భీముడు. పిల్లలకు కూడా తెలుసు, పరిగెత్తుకొని వస్తారు ఎక్కడ పోయినా కూడా పిల్లలంతా భీమా అని. మేరు పర్వతాన్ని దాచడం సాధ్యం కాదు కదా, ఎక్కడ దాచుకుంటావు? ఏనుగా జోబులో పెట్టుకొని పోవటానికి, ఏనుగులాగా జోబులో చిన్న టెలిఫోన్ అనుకున్నారా? ఏనుగది జోబులో పెట్టుకొని పోవటానికి, దాచిపెట్టడానికి చిన్న అగ్గిపెట్టే అది. అలాగే నన్ను నేను అజ్ఞాతంగా దాచుకోవటం నాకు మాత్రం సాధ్యం కాదు. నేను విపరీతంగా తింటాను, విపరీతంగా నాకు ఆకలి ఎక్కువ, దాంతో కనిపెట్టేస్తారు. నాకు మాత్రం నేను చిక్కుకుంటానబ్బా. నన్ను చిక్కుంటే మీరంతా చిక్కున్నట్టు లెక్క. నేను దాక్కోవటానికి నా చేత కాదు, మీరంటే దాక్కోండి. ఇంకొక మాట చెబుతున్నాను విను. మనం కూడా చాలామంది రాజులను, రాకుమారులను వారి రాజ్యాల నుండి వెళ్ళగొట్టాము కదా. చాలామంది వారి రాజ్యాల నుండి వెళ్ళగొట్టాం. వారందరూ ఇప్పుడు ధృతరాష్ట్రుడితో చేతులు కలిపారు తెలుసా. వారు ఇప్పుడు మనతో శాంతంగా ప్రవర్తించరు. ఇప్పుడు కాచుకున్నారు ఇక చూసుకొని. అదే కావాలి ఇప్పుడు. మనం కూడా ఏమైనా మంచిగా చేసామనుకున్నాం? ఎంతమందిని ఎడగొట్టాము అప్పుడు? ఎంతమందికి మనము రాజ్యాన్ని వాళ్ళని లాక్కున్నాం? మనము రాజ్యధర్మం అది చేశాం కదా. వాళ్ళందరూ వాడితో చేరిపోతారు. అన్ని చోట్ల ఉంటారు అందరూ, ప్రపంచం మొత్తం ఉన్నారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు. మన సంచారం అంతా తెలుస్తుంది. ఇప్పుడు కూడా అంతే. చీమ ఎక్కడికి పోతుందో కూడా తెలుస్తున్నట్టుగా తెలిసిపోతుంది వాళ్ళకి. అంతమంది గూఢచారులు వనమంతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నా కూడా మనం ఏం చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అటువంటి వనమంతా పెట్టాడు వాడు గూఢచారుల్ని. ఇంకా 1 సంవత్సరం పెట్టుకుంటారా? వారు దుర్యోధనుడికి సంతోషం కలిగించాలని చెప్పేసి అజ్ఞాతవాసం చేస్తున్న మనలను గుర్తించాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు అదే సమయం వాళ్ళకి. అందుకోసం ప్రతి రాజ్యంలోనూ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉండాలంటే మనం ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. అందుకోసం వారు మనపై వారి గూఢాచారులను నియమిస్తూ ఉంటారు. నియమించారు కూడా అప్పుడే. ఆ గూఢాచారులు మనలను గుర్తిస్తారు. మన విషయాన్ని దుర్యోధనుడికి చెప్పేస్తారు. అప్పుడు మనం అతి భయంకరమైన కష్టంలో పడిపోతాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.